పరిశుద్ధులుగా ఉండేటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఈ లోకంలో అడుగడుగున అణువణువున అపవిత్రత మనల్ని రేపుతూ ఉంటుంది. అడుగడుగున మనల్ని అపవిత్రత రేపుతూ ఉంటుంది. యవనస్తులు ఉన్నారండి, నలుగురు యవనస్తులు ఉన్నారనుకోండి, వారి మధ్యలో ఏ మాటలు వస్తాయి? యవన సహోదరులు ఉన్నారనుకోండి, యవన సహోదరులు నలుగురుంటే వాళ్ళ మధ్యలో ఏ మాటలు వస్తాయి? అశ్లీలమైనటువంటి మాటలు. ఎలాంటి మాటలు? వాళ్ళ నామ బాగుంది కదా, ఆ పిల్ల బాగుంది కదా, ఈ పిల్ల బాగుంది కదా అనేటువంటి మాటలు వస్తాయా రావా? నలుగురు యవన సహోదరులు కూర్చున్నారనుకోండి, వారి మధ్య ఏ మాటలు వస్తాయి? వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు అని అశ్లీలమైనటువంటి మాటలు వస్తాయా రావా? చెప్పాలి మీరు. వస్తాయా రావా? ఏం సహోదరు, వస్తాయా రావా? ఎందుకని ఈ రోజున మనం గమనించినట్లయితే మన యొక్క శరీరమే పాప శరీరం. ఈ పాప శరీరముతో ఉన్నటువంటి యొక్క శరీరం ఏం చేస్తుందో తెలుసా? అపవిత్రతను ఆకాంక్షిస్తుంది, అపవిత్రను కోరుకుంటుంది. అపవిత్రతను కోరుకొని మన జీవితాన్ని ఏం చేస్తుందంటే అపవిత్రపరచబడేటట్లుగా మన ప్రాణాత్మ దేహాలు లోకములో కలిసిపోయేటట్లుగా మన జీవితాన్ని అపవిత్రతలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఈ దేహమును గురించి మనం ఆలోచించినట్లయితే ఈ దేహం కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఈ దేహం ఎప్పుడు కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పకనే చెప్పారు.